నువ్వు ఏడ్చావు, పిల్లలు కూడా ఏడుస్తున్నారు నీకోసం. ఏడవదురా మధ్యకన్నా, ఇల్లు కట్టిస్తాను. ఏడవదురా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లే, ఆనందంతో ఏడుస్తుంది తల్లి. ఇల్లు కట్టించే బాధ్యత నాదేమ్మా, నేను కట్టిస్తానులే. రోజు కూర చేసుకొని తినాలి సార్ మేము. ఇప్పుడు అందుకేమ్మా ఒకటేసారి మీరు నలుగురికి ఇచ్చాం, ఇచ్చారు సార్, సంతోషం. ఎప్పుడూ లేకుండా. నువ్వు అందరికి పెట్టమ్మా, మీరు పెట్టండమ్మా, పిల్లలు పెట్టు అందరికి. గుడ్. నా పెడుతున్నా, థ్యాంక్ యూ. కొద్దాం రండి అందరూ, ఇటు రండి. అమ్మా ఇట్రా, నువ్వు తల్లి ఇట్రా. అందరు పిల్లలు రండి, పిల్లలంతా ముందుకు రండి, ముందు నిలబడుకోండి. సార్ చాలా మీరు ఇచ్చిన తల్లి వందనం వల్ల సార్, తల్లి కూడా పిల్లలకి, ఇద్దరు బిడ్డలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది సార్. ఎంత చేసావమ్మా? 20,000 ఇద్దరు పిల్లలు చేసినారు. ఇద్దరికి చేసావు. ఏం చేయాలో చేస్తానమ్మా నేను. ధైర్యంగా ఉండి ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు, పిల్లల్ని బాగా చూసుకో. మీరు కూడా పిల్లలు, మీ అమ్మ మీకోసం ఎంతో కష్టపడుతుంది. మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసం కష్టపడతా ఉంది. కూలి పని చేసుకొని, మీ నాన్న కూలి పని చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తూ ఉంది. అవునా కాదా? కష్టపడతా ఉందా లేదా? మీరేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి. చదువుకొని కష్టపడతారా? కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడని కూడా బాగా చూసుకొని, మీరందరూ ఎక్కడున్నా ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి. సరేనా? అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా తల్లికి వందనాన్ని పెట్టాం. మీ అందరికీ డబ్బులు ఇస్తున్నాం. మీ తల్లిని చూసావు నువ్వు, మీకేమీ కాకూడదని వచ్చిన డబ్బుల్లో మీ ఇద్దరి పేరుతో డబ్బులు డిపాజిట్ చేసింది బ్యాంకులో, అంటే మీ భవిష్యత్తు కోసం. ఈ విధంగా ఒక తల్లి దూరదృష్టితో ఆలోచించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. పెట్టుకుంటారా? నమ్మకమేనా? ఓకే, వెరీ హ్యాపీ. చేద్దాం. నేను ఇల్లు ఇమ్మేంటి కట్టి నేను చూసుకుంటా. కలెక్టర్ రా. మరి వచ్చిన దగ్గర సైకిల్ కావాలని గొడవ పెడుతుంది సార్. స్కూల్కి పోవడానికి వచ్చేదానికి దూరం అంత సార్, బ్యాగ్ మొయ్యలేదంట. అందరూ నువ్వేం అడుగుతావు సార్ అంటే, నేను సైకిల్ అడుగుతాను అనేది సార్. ఓకే, నీకు సైకిల్ ఇమ్మేటి కొనిమ్మంటాం. ఈ పాపకి అందుకని ఈ పాపకి సైకిల్ కొనియండి. దాని నుంచి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసేయండి. ఇమ్మేటి కొని ఇచ్చేస్తే దాన్ని రేపే 2-3 రోజులు చేయండి. ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్కి అవతల ఉందంట, గేట్కి ఇవతలనే ఎక్కడ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టించేసేయండి. దానికి ఏదైనా కానీ అవసరమైతే అదనంగా డబ్బులు ఇస్తాం, ముందు కట్టి. ఓకే.